నమస్తే, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ కి స్వాగతం, సుస్వాగతం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నేను సంధించే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 కోసం అండ్ ప్రెస్టీజియస్ ట్రాఫీ కోసం ముందుగా మన ముందుకు వచ్చేశారు 5 చిన్నారులు. మరి వీరందరిలో సరిగ్గా, మెరుగ్గా, చురుగ్గా తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. హాయ్ వర్ష. హలో. విజయనగరం వర్ష. వర్షిస్తావని విజయాన్ని? yes. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 9th class. ఏ స్కూల్ తల్లి? సెయింట్ మేరీస్ DCR స్కూల్. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. వెరీ నైస్. వర్ష ఎలా ఉంటుంది ఇంట్లో? చాలా సైలెంట్ గా ఉంటదండి. చాలా సైలెంట్ గా ఉంటుందా? ఇప్పుడు చాలా సైలెంట్ గానే ఉంటుంది మరి. ఏం వర్ష, వాట్ ఆర్ యువర్ హాబీస్? హాబీస్ వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ మ్యాథ్స్. సో మరి ఆన్సర్స్ చెప్పేయాలి, లెక్కల్లో ఆన్సర్లు కూడా. ఓకే, పెద్దగా ఏమవుతావు? డాక్టర్. డాక్టర్? అరే, మ్యాథ్స్ సిస్టమ్ డాక్టర్ అవుతావు. నైస్ కాంబినేషన్. ఛాంపియన్ చూస్తుంటావా? చూస్తుంటాను. అయిపోతావా ఛాంపియన్ మరి? yes. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. రజయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ నసీర్. హలో సార్. ఏ క్లాస్ చదువుతున్నావు నాన్న? 9th క్లాస్. ఏ స్కూల్? జాన్స్ హై స్కూల్. గుడ్. మరి హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్. ప్లేయింగ్ క్రికెట్. ఎస్ సార్. సో ఏంటి, బౌలరా, బ్యాట్స్మెన్? బ్యాట్స్మెన్. బ్యాట్స్మెన్ లెఫ్టా రైటా? రైట్. గుడ్ గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. ఎలా చదువుకుంటాడు నసీర్ ఇంట్లో? బాగా చదువుకుంటాడు. మీరు చెప్తూ ఉంటారా, తనే చదువుతుంటాడా? మేము ఎంకరేజ్ చేస్తుంటాను, అతను చదువుతూ ఉంటాడు ఎక్కువ. వెరీ నైస్ నసీర్. మరి పెద్దగా ఏమవుతావు? డాక్టర్స్. గుడ్. నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ సాయి అనూష. హలో సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th క్లాస్ సార్. ఏ స్కూల్ తల్లి? KS రెడ్డి మోడల్ హై స్కూల్ సార్. వెరీ నైస్. నువ్వు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. ఎస్ సార్. ఇవాళ రేపు ఆడపిల్లలందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎస్ సార్. పెద్దగా ఏమవుతావు నువ్వు? సివిల్ ఇంజనీర్ సార్. సివిల్ ఇంజనీర్. గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారండి? నేను KS రెడ్డి మోడల్ హై స్కూల్ లో టీచర్ గా వర్క్ చేస్తున్నా అండి. సేమ్ స్కూలా? అవునండి. అరే రే రే, మీ స్టూడెంటేనా అయితే? నా స్టూడెంట్. మీ స్టూడెంటే? ఎస్ సార్. ఓహో. అనూష, మరి అమ్మ ఇంట్లో బాగుంటుందా, క్లాస్ లో బాగుంటుందా? ఇంట్లోనే బాగుంటుంది సార్. ఇంట్లోనే బాగుంటుందా? ఈ క్లాస్ వచ్చి చేస్తారా ఏంటి? వస్తారా, నిజాలు బయటకు వస్తాయి. అమ్మ మీకు అనూష ఇంట్లో బాగుంటుందా, క్లాస్ లో బాగుంటుందా? స్కూల్లో బాగుంటుందండి. తన స్కూల్లో బాగుంటుంది. ఎస్ సార్. రివర్స్ అనమాట. ఎందుకు స్కూల్లో బాగుంటుంది? అక్కడైతే నేను అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి తను డీసెంట్ గా తన వర్క్ అయితే తను చేసుకుంటూ ఉంటుంది. ఇంట్లో కూడా తను పెద్దగా ఏం అల్లరి చేయదు, యాక్టివ్ గా ఉంటుంది సార్. మీరు ఛాంపియన్ చూస్తుంటారమ్మా? చూస్తాను సార్. మీకు ఏ రౌండ్ బాగా ఇష్టం అండి? నాకు ఛాంపియన్ ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చింది సార్. అండ్ అనూష, మరి నువ్వు ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. ఆల్ కాన్ఫిడెన్స్? ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్స్ సార్. సత్యప్రియ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సుభాష్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ సార్. ఏ స్కూల్? ఆదిత్య పబ్లిక్ స్కూల్. ఆదిత్య పబ్లిక్ స్కూల్. పేరు ఎంత బాగుంది వినడానికి. అమలాపురం ఊళ్ళోడా? నీకేం కావాలా? ఛాంపియన్స్ ఆఫ్ ద ఛాంపియన్స్ అవుదాం అన్నాను సార్. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కావాలా? అరే ఛాంపియన్ కాదు, ఏకంగా అక్కడే పెట్టావు టార్గెట్. నువ్వు ప్రిపేర్ అయ్యావా మరి? ఎస్ సార్. చూస్తుంటారు రెగ్యులర్ గా? ఎస్ సార్. మీరు చూస్తుంటారమ్మా? చూస్తానండి. మీరేం చేస్తుంటారండి? నేను టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్ ని. ఓ, ఏ సబ్జెక్ట్ చేస్తారు మీరు? ప్రైమరీ క్లాసెస్ అండి. మరి మన సుభాష్ ఎలా చదువుతాడు? బాగా చదువుతాడండి. బాగా చదువుతాడా? ఆన్సర్ కూడా బాగా చెప్తాడా ఇంట్లో ఛాంపియన్ కి? వాడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ కింద కూర్చుని చెప్పేస్తూ ఉంటాడు. మరి సుభాష్, వాట్ ఆర్ హాబీస్? డ్రాయింగ్, ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్. డ్రాయింగ్? ఎలాంటి బొమ్మలు గీస్తుంటావు నువ్వు? పోర్ట్రేట్స్. అరే చిన్నప్పటి నుంచి బాగా గీస్తుంటాడా అండి? గీస్తాడండి. నాగేశ్వరరావు గారు పోర్ట్రేట్ గీసాడండి. వాడు బొమ్మ టీవీ అదే పేపర్ లో వచ్చిన ఫోటో చూసి గీసాడు. వెరీ గుడ్ సుభాష్. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు కూడా బాగా డ్రా చేసేయాలి పాయింట్లని. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. ఉషానాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆదిత్య, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th సార్. 9th 19th? 9th. 9th ఇంత పొడుగా అయిపోయావు అప్పుడే. వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా బాగా హైట్ సార్. వాళ్ళ నాన్నగారు వాళ్ళు బాగా హైట్, మనోడు బాగా హైట్ వచ్చాడు అనమాట. జీతం కూడా బాగా హైట్కి వెళ్తావా? గొప్పవాడు అయిపోవాలి. వాట్ ఆర్ హాబీస్? హాబీస్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ షటిల్ అండ్ వాచింగ్ టీవీ. ఓహో. అయితే ఏ స్కూల్ నువ్వు? శ్రీ వెంకటేశ్వర బాలకుటి సార్. వెరీ నైస్. సో మరి ఆదిత్య, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సార్. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. సో సైంటిస్ట్ అవుతావు పెద్ద అయిన తర్వాత? IAS సార్. IAS ఆఫీసర్ అవుతావు. గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎలా చదువుకుంటాడు ఆదిత్య? అసలు చదవడండి ఇంట్లో. అసలు వస్తున్నాయి నిజాలు మన గురించి బయటికి. అసలు చదవడండి? చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాడు చదువు మీద. ఓకే. మిగతా యాక్టివిటీస్ క్రికెట్, షటిల్, అదర్ యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి. అఫ్ కోర్స్ ఎంతసేపు చదివడం కాదు, ఎంత బాగా చదవడం అనేది ఇంపార్టెంట్. క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? సార్. నీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? లాస్ట్ రౌండ్ సార్. రన్ రాజారన్. సో పాయింట్లు బాగా పట్టేస్తావు, టైటిల్ కొట్టేస్తావు.
ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. గుడ్ గుడ్. మీరు చూస్తుంటారా మా ఛాంపియన్? మీకే రెండు బాగా ఇష్టం అండి? లిటరేచర్ అండి. మీకు లిటరేచర్ బాగా ఇష్టం. సో అమ్మ కోసం లిటరేచర్, నీ కోసం రణరాజారన్. ఓకేనా? సో మదర్స్, మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసేయండి. ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. వెల్, ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మ నుంచి హెల్ప్. కాన్ఫిడెన్స్ లేకపోతే షల్ స్టార్ట్. వర్ష, నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. సాధారణంగా రచయిత తన రచనలకు పెట్టుకునే పేరుని ఏమంటారు? నీ ఆప్షన్స్: ఏ పెన్సిల్ నేమ్, బి పెన్ నేమ్, సి నిక్ నేమ్ అండ్ డి రైటర్ నేమ్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ ప్లీజ్. రైటర్ నేమ్. రైటర్ నేమ్. ఓకే వర్ష, ఏం చేద్దాం? మమ్మీ మదర్స్ చెప్పిన ఫిక్స్ చేద్దాం. అండ్ వర్ష, రైటర్ నేమ్ అది రైటర్ నేమే, కానీ సాధారణంగా రచయితలు పెట్టుకునే పేరు రైటర్ నేమ్ కాదు. దట్స్ రాంగ్ ఆన్సర్. -5. పెన్ నేమ్, కలం పేరు అంటారు. ఒక రచన చేసినప్పుడు దానికి ఒక పెన్ నేమ్ పెట్టుకుంటారు అనమాట. దాన్ని ఏమంటారు? పెన్ నేమ్. ఓకేనా? రెడీయా నజీర్? మారుస్తావా నీ నసీబ్? ఏ విటమిన్ లోపం వల్ల బెరిబెరీ వ్యాధి వస్తుంది? నీ ఆప్షన్స్: ఏ B1, బి B2, సి B12 అండ్ డి సి మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. ఓకే మదర్ ప్లీజ్ హెల్ప్. B12. అమ్మ అంటున్నారు ఆప్షన్ సి B12. నజీర్ ఏం చేద్దాం? గో విత్ మదర్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి B12. అండ్ నజీర్, బెరిబెరీ వ్యాధి విటమిన్ B12 వల్ల కాదు. దట్స్ రాంగ్ గెస్. -5. ఎనీ గెసెస్? B1. ఎస్, B1 వల్ల వస్తుంది. తెలుసా బెరిబెరీ వ్యాధి? చూసావా? ఎక్స్ట్రా స్వెల్లింగ్ ఉంటుంది. సో ఇద్దరు స్వెల్లింగ్ అయిపోతుంది లేదా పిక్కిపోతుంది. B1 వల్ల వస్తుంది. రెడీయా సాయి అనుష? సార్. తెలుగు సామెత ప్రకారం రొట్టె విరిగి డాష్ లో పడ్డట్టు. నీ ఆప్షన్స్: ఏ రాతిలో, బి చేతిలో, సి నేతిలో అండ్ డి నూతిలో. మదర్స్ హెల్ప్ సార్. మదర్స్ హెల్ప్. సార్ మనకి ఇంగ్లీష్ అయితే తెలుస్తుంది, తెలుగు ఏం తెలుస్తుంది అంటావా? ఒట్టి విరిగి నేతిలో పడినట్లు. అవునా? ఓకే, అమ్మంటున్నారైతే నేతిలో అని. ఎస్ సార్. అనుష ఏం చేద్దాం? ఫిక్స్ నేతిలో సార్. ఓకే, నెయ్యిని ఫిక్స్ చేస్తున్నాను నేతిలో. అండ్ అనుష, సార్. నీ రొట్టె విరిగి నేతిలో పడింది అంటే ఏంటి అర్థం? 10 పాయింట్స్ వచ్చినట్లు. వచ్చేసినట్టే. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. మాకు చెప్పే. ధన్యవాదాలమ్మా. సుభాష్ రెడీ. ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ హీరో, బి హీరోయిన్, సి విలన్ అండ్ డి డైరెక్టర్. మదర్స్. మదర్స్ హెల్ప్. సినిమా పెద్ద చూడవా? చూస్తావు కానీ టెన్షన్ ఉంది. ఓకే మదర్ హెల్ప్ ప్లీజ్. డైరెక్టర్ అండ్ డి. డైరెక్టర్. అమ్మంటున్నారు ఆప్షన్ డి డైరెక్టర్ అని. సో సుభాష్, షల్ ఐ ఫ్రీజ్? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి డైరెక్టర్. అండ్ సుభాష్, అమ్మ డైరెక్ట్ చేసినట్టుగా డైరెక్టర్ అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? బికాస్ హీరో, హీరోయిన్, విలన్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తారు కానీ డైరెక్టర్ వెనక నుంచి నడిపిస్తారు కాబట్టి ఐ థింక్ డైరెక్టర్. ఎంత పెద్ద విషయాన్ని వివరించాను ఆయన నువ్వు. సుభాష్, దట్స్ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యు. థ్యాంక్ యూ అమ్మా అని చెప్పే మరి. ధన్యవాదాలమ్మా. ఆహా ఆహా. రెడీ ఆదిత్య? 1, 8, 27, 64. ఈ నెంబర్ సిరీస్ లో నెక్స్ట్ నెంబర్ ఏది? నీ ఆప్షన్స్: ఏ 125, బి 225, సి 375 అండ్ డి 625. 125 ఫిక్స్ సార్. 125 ఫిక్స్. అమ్మను ఒకసారి ఏమన్నా? ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ ఏ 125. ఎనీ రీజనింగ్? ఫస్ట్ 3 are cubes of 1, 2, 3 and 4 sir. ఓ, సో మరి ఫిఫ్త్ నెంబర్? Is a cube of 125 is a cube of 5. అవునా? సో ఆదిత్య అంత ఆలోచన చెప్పావు కాబట్టి ఆప్షన్ ఏ 125 is absolutely the right answer and 10 points to you. సో మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ చూద్దామా? సాయి అనుష హాయిగా లీడింగ్ విత్ 10 points.
అమలాపురం బుల్లోడు సుభాష్ ఆల్సో విత్ 10 పాయింట్స్. ఆలోచించి ఆదిత్య విత్ 10 పాయింట్స్. పాయింట్లు వర్షించని వర్ష విత్ -5 పాయింట్స్. నసీబ్ మార్చుకోవాల్సిన నజీర్ విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ 3 క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points. తప్పైతే -5. -5. అమ్మ నుంచి హెల్ప్ నో. సో దిస్ ఇస్ అ బజర్ రౌండ్. సో మీ అందరికీ చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న నటుడు ఎవరు? ఫాస్టెస్ట్ బజర్. వర్ష యువర్ ఆన్సర్. సూర్య. యా వర్ష బజర్ నొక్కేసావు, సూర్య అని చెప్పేశావు. 10 పాయింట్స్ తీసేసుకో ఫర్ ద రైట్ ఆన్సర్. వెల్ మీ అందరి కోసం ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ నిర్మాణం ఏ కాంటినెంట్ లో ఉంది? ఆన్సర్ ప్లీజ్. ఏషియా. ఏమిటి నిర్మాణం? ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఏషియాలో ఎందుకు ఉంటుంది? చైనా ఈజ్ ఇన్ ఏషియా సార్. చైనా ఏషియాలో ఉందా? ఇండియా మీద పైన. ఓహో, నువ్వు కూడా ఇప్పుడు పాయింట్ల పైన ఉంటావా? Yes, sir. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. మీ అందరి కోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న సైంటిస్ట్ పేరేంటి? దిస్ టైమ్ ఇట్స్ నసీర్. జేసీ బోస్. జేసీ బోస్ అంటే జగదీష్ చంద్ర బోస్. జేసీ బోస్, జగదీష్ చంద్ర బోస్. ఈయన నసీర్? ఎస్ సార్. అయితే పక్కగా తీసేసుకో 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. మొత్తానికి అందరూ పాజిటివ్ మోడ్ లో ఉన్నారు. స్కోర్ చూసేద్దాం మరి. సుభాష్ లీడింగ్ విత్ 20 పాయింట్స్. అలాగే ఉండిపోయిన అనుష విత్ 10 పాయింట్స్. అక్కడే ఆగిన ఆదిత్య విత్ 10 పాయింట్స్. వర్షం కురిపించేసిన వర్ష విత్ 5 పాయింట్స్. సర్రమంటున్న సీర్ విత్ 5 పాయింట్స్. వెల్ ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. లిటరేచర్ ఈ రౌండ్ లో మొత్తం 3 వర్డ్స్ విల్ బి ఆన్ ద బోర్డ్. నేను ఒక్క లెటర్ మాత్రమే రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి, ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూ ని బట్టి ఆ వర్డ్ అంటే మీరు ఫాస్ట్ గా చెప్పేస్తే 50 పాయింట్స్ ఇచ్చేస్తాను. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లెటర్ అప్పుడు చెప్తే 30 పాయింట్స్ అండ్ దెన్ 20 పాయింట్స్ అండ్ 10 పాయింట్స్ అండ్ నో పాయింట్స్. ఇప్పుడు తప్పు చెప్పినా -5. Shall we start? మీ అందరికీ లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. వెల్ దిస్ ఇస్ అన్ 11 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ, మీలో ఎవరు బాగా పాడితే వాళ్ళు మిగులుతారు, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారనగానే బజార్ నొక్కాడు. అది చేయరు ఆన్సర్. ఎలిమినేషన్. స్పెల్లింగ్ ప్లీజ్. ELIMINATION. ఓ, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. సార్. ఎల్ కూడా సరిపోయింది. సార్. క్లూ కూడా సరిపోయిందా? సార్. ఎలాగా? ఎవరు బాగా పాడకపోతే వాళ్ళు ఎలిమినేట్. అవునా? ఎలిమినేట్ అవుతుంటారా అలాగా? దాన్ని ఎలిమినేషన్ అంటారా? సార్. చూస్తుంటా టీవీ బాగా నువ్వు. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్ యూ. మీ అందరి కోసం లిటరేచర్ లో ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ అన్ 11 లెటర్డ్ వర్డ్ అగైన్. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 10. నేను మీకు ఇస్తున్న క్లూ, ఇవాల్టి ఛాంపియన్ నువ్వే కావచ్చు, నువ్వే కావచ్చు. ఇవాల్టి ఛాంపియన్ నువ్వే కావచ్చు, నువ్వే కావచ్చు, నువ్వు కావచ్చు. ఫాస్ట్ గా చెప్తే 50 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, వెల్ ఫర్ 40 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఇవాల్టి ఛాంపియన్ నువ్వే కావచ్చు. ఫాస్ట్ గా చెప్పేయండి 40 పాయింట్స్ కోసం. ఓకే, టైమ్ అప్. వెల్ ఫర్ 30 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఇవాల్టి ఛాంపియన్ నువ్వే కావచ్చు. ఇప్పుడు చెబితే 30 పాయింట్స్.
Time up. Okay, for 20 points, I reveal letter number 1. Ivalti champion, నువ్వే కావచ్చు. Yes, Nazir, your answer please. పాసిబిలిటీ. Spelling please. POSSIBILITY. Number of letters సరిపోయాయి. POST సరిపోయింది. క్లూ సరిపోయిందా? ఎలాగా? ఇక్కడ ఉన్న అందరికి ఛాన్స్ ఉంది కాబట్టి పాసిబుల్. సో పాసిబిలిటీ ఉందంటావు. ఎస్ సార్. నువ్వు ఛాంపియన్ అవ్వడానికి, ఎస్ సార్. ఈ ఆన్సర్ రైట్ అవ్వడానికి ఎస్ సార్. కూడా పాసిబిలిటీ ఉందా? ఎస్ సార్. పాసిబిలిటీ ఉంది బికాస్ పాసిబిలిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. 20 points to you. సో మీ అందరి కోసం ఐ రివీల్ ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 3 lettered word. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నెంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ. సినిమాలో పాటలు అంత బాలేవు కానీ సినిమా చూపించిన విధానం బాగుంది. ఫాస్ట్ గా చెప్పేస్తే 50 points. Time up. Okay, for 40 points, I reveal letter number 4. కథ అంత గొప్పగా లేదు, పాటలు అంత గొప్పగా ఏం లేవు, కానీ సినిమా తీసిన విధానం చాలా బాగుంది. వెల్, ఇప్పుడు 30 points కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నెంబర్ 1. నొక్కాడు సుభాష్. పిక్చరైజేషన్. పిక్చరైజేషన్. స్పెల్లింగ్ ప్లీజ్. PICTURISATION. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి సుభాష్. PCT సరిపోయింది సుభాష్. కానీ క్లూ సరిపోయింది సుభాష్. చూపించిన విధానం అన్ను అనుకుంటున్నావు, అన్ను అంటున్నావు. సుభాష్, నీ ఆలోచన బాగుంది, నీ ఆన్సర్ కూడా చాలా బాగుంది. రైట్ ఆన్సర్. 30 points to you. మొత్తానికి 3 రౌండ్ అయిపోయాక స్కోర్స్ ఇలా ఉన్నాయి. అందరంత ఎత్తులో ఆదిత్య విత్ 60 points, సూపర్ ఆన్సర్ల సుభాష్ విత్ 50 points, జంపింగ్ నజీర్ విత్ 25 points, సాఫ్ట్ గా అనుష విత్ 10 points, వెయిట్ చేస్తోంది వర్ష విత్ 5 points. పిల్లలు, కొత్త స్కూల్స్, మీ అభిప్రాయం? పిల్లలకి స్కూల్ మార్చే కంటే ఒకే స్కూల్లో ఉంచడం బెటర్ అండి. ఓకే, ఎందుకని మీ ఉద్దేశంలో? అంటే ఈ వాతావరణంకి అలవాటు పడతారు కదండి. వేరే స్కూల్ మార్చితే మళ్ళీ ఆ స్కూల్లో వాతావరణంకి అలవాటు పడడానికి మళ్ళీ టైం పడుతుంది కదండి. దానివల్ల ఒకే స్కూల్లో ఉంచడం బెటర్. ఒకవేళ ట్రాన్స్ఫర్ అయితే పేరెంట్స్ కి తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలండి. నజీర్ వాళ్ళ అమ్మగారు ఏమంటారు? ఉన్న స్కూల్లో ఉంచడమే మంచిదండి పిల్లల్ని. ఎందుకనమ్మా? అంటే అక్కడ టీచర్స్ కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి వాతావరణం అనేది మార్పు వస్తుంది. కొత్త స్కూళ్ళలో వదిలితే ఆ వాతావరణానికి టీచర్స్ కు అలవాటు పడేదానికి పిల్లలకి చాలా టైం వస్తుంది కాబట్టి పాత స్కూల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్. ఇంకొక 2 నెలల్లో 3 నెలల స్కూల్ లాగా అయిపోతుంది, కొత్త కాలేజీకి వెళ్ళిపోతారు తర్వాత ఎలాగో. అంటే అప్పటికి కొంచెం వాళ్ళలో మెచ్యూరిటీ వస్తుంది కదండి సార్. ఆ టైమింగ్ లో వాళ్ళకు ఎడ్యుకేషన్ మీద అవగాహన వస్తుంది. దాని మీద వాళ్ళు ఒక విధమైన టీచర్స్ వాతావరణం ఉన్నా గానీ మాకు చదువు ఇంపార్టెంట్ అనే దారిలో ఉంటారు కాబట్టి అంత ఇబ్బంది ఏమనిపించదు. వెల్, అనుష వాళ్ళ అమ్మగారు? స్కూల్ మారటం అనేది అంత కరెక్ట్ విషయం కాదండి. ఉన్న స్కూల్లోనే పిల్లలు ఇంప్రూవ్ చేసుకోవటం, వాళ్ళ సార్లు చెప్పి ఫాలో అవటం, కొత్త మెథడ్స్ ఎలాగో ఇంప్రూవ్మెంట్ చేస్తుంటారు సార్లు, ఆ టెక్నిక్స్ నే ఫాలో అవుతూ ఉన్న స్కూల్లోనే వాళ్ళు ఇంప్రూవ్ అయితే చాలా మంచిగా ఉంటుందండి. సుభాష్ వాళ్ళ అమ్మగారు? మీరు పిల్లలు కొత్త స్కూల్ అన్నారంటే కొత్త స్కూల్ ఇంకా మార్చేది తప్పని పరిస్థితి అది మనకి. ఓకే, అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని కొత్త స్కూల్లో మరి మనం తప్పనిసరిగా వెయ్యాలి కాబట్టి పిల్లలకి ముందుగానే చెప్పాలి మనం ఏ పరిస్థితిని మనం ఎదుర్కోవాలని. పిల్లలు ఇలా కొత్త స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు, వాళ్ళు కొత్త పరిస్థితులు అలవాటు అవుతాయి. ఆ కొత్త పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే ధైర్యం వస్తుంది. దానికోసం మనం ముందుగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. సో నైస్, వాళ్ళు కూడా కొత్తదనం ఒక రకంగా అలవాటు చేయాలి, కొత్త ఫ్రెండ్స్ కొత్త అట్మాస్ఫియర్ కూడా వస్తుంది అని ముందుగా రేపు ఫ్యూచర్ లో కొత్త టీచర్స్ వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది కాలేజ్ లోని. అది ఇలా కొత్త స్కూల్ మారడం అలా వాళ్ళకి చేంజ్ ఉంటుంది కాబట్టి ఆ చేంజ్ తొందరగా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఆదిత్య వాళ్ళ అమ్మగారు? స్కూల్ యాక్చువల్ గా ఉన్న స్కూల్లో మంచి చాయిస్ అయినప్పుడు దాన్ని మార్చడం అనేది మంచి విషయం కాదు సార్.
ఇన్ కేస్ మీరు అన్నట్టు ట్రాన్స్ఫర్స్ వచ్చి ఏదైనా మనం సందర్భం వచ్చి మారాల్సి వచ్చినప్పుడు మనం పిల్లల్ని మెంటల్ గా ప్రిపేర్ చేసి ఏ కండిషన్స్ అయినా ఇదేటట్టు కనుక ప్రిపేర్ చేసుకోవాలి. బట్ యాక్చువల్ గా ఈ స్కూల్ కంటే ఆ స్కూల్ ఏదో గొప్ప, ఈ స్కూల్ ఏదో గొప్ప అని మార్చడం మాత్రం సరైన పద్ధతి కాదు. పిల్లల్ని ఎప్పుడైనా మన ఇంటి వాతావరణంలోనే ఏ స్కూల్లో చదివించినా దే హౌ టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ అలా తయారు చేసుకుంటేనే మంచిది. సో బేసికల్లీ మీరు అన్నమాట ప్రకారం స్కూల్ అనేది ఒక మంచి ప్లేస్. సో దీనికన్నా అది బాగుంటుంది, దానికన్నా ఇది బాగుంటుంది అనేది మనం వేసుకునే ఆ బేసిక్ లెక్కలు తప్పితే అదర్వైజ్ మోరల్లెస్ అన్ని ఒక్కలాగే ఉంటాయి. సో ఇఫ్ రిక్వైర్డ్ మనం కూడా వాళ్ళకి ఆ ధైర్యం కలిగించాలంటున్నారు. చాలా సంతోషం. పేరెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మన లాస్ట్ రౌండ్, రన్ రాజా రన్. వెల్ ఫ్రెండ్స్, ది లాస్ట్ రౌండ్ అండ్ ద మోస్ట్ క్రూషియల్ రౌండ్, రన్ రాజా రన్ కి వచ్చేసాం. ఇందులో మొత్తం 5 questions ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 points, సెకండ్ క్వశ్చన్ కి 40 points, థర్డ్ క్వశ్చన్ కి 60 points, ఫోర్త్ 80 points, లాస్ట్ 100 points. కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే, తప్పైతే -10, -20, -30, -40, -50. Shall we start? చలో మీ అందరి కోసం రన్ రాజనంలో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 points. ఏ దేశవాసుల్ని ఆసీస్ అంటారు? ఆదిత్య, your answer. ఆస్ట్రేలియా. ఆదిత్య, ఆసీస్. అచ్చంగా ద రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. సో ఆస్ట్రేలియా వాళ్ళని ఆసీస్ అంటారు, మరి వెస్ట్ ఇండీస్ ని నో ఐడియా. విండీస్ అంటారు. చలో నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ 40 points. ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీ ఎలక్షన్ సింబల్ ఏది? దిస్ టైమ్ ఇట్స్ నజీర్ ఆన్సర్. 2 leaves. జమ్మల మడుగు అబ్బాయి అంటున్నాడు జంట ఆకులు అని. అవునా నజీర్? ఎస్ సార్. జంట ఆకులతో నీ పంట పండింది నజీర్. రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. Here comes the 60 points question. మన సోలార్ సిస్టమ్ లో హాటెస్ట్ ప్లానెట్ ఏది? సార్ అందరూ నొక్కారు కానీ ఫాస్టెస్ట్ ఇస్ నజీర్. అగైన్ your answer. వీనస్. నజీర్ సేస్ వీనస్. నజీర్, సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏది? మెర్క్యూరీ. వీనస్ మీద అట్మాస్ఫియర్ అనేది లేదు కాబట్టి అది ఎక్కువ హీట్ ని గ్రహిస్తుంది. ఓ, అతి దగ్గరైనది మెర్క్యూరీ కానీ వీనస్ ఏ హాటెస్ట్ అని నువ్వు అంటున్నావు. ఎస్. ఇట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 60 points to you. Here comes the 80 points question for all of you. ఇంటర్నెట్ ఫుల్ ఫామ్ ఏంటి? yes Nazir, your answer. ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్. Interconnected network. ఎస్ సార్. Nazir says internet ante interconnected network. And Nazir, interconnected network. రైట్ ఆన్సర్. Wrong answer. -40. Internet ante any others? International network. Nazir, -40 అయినా నీ నసీబ్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు? 100 points క్వశ్చన్. 100 points క్వశ్చన్ ఉంది అండ్ ఇంకా నువ్వే లీడ్ లో ఉన్నావు. అండ్ ఈ క్వశ్చన్ నువ్వు తప్పు చేయడం వల్ల అందరికీ మేలు చేసావు. ఎందుకని? అందరికి ఛాన్స్ ఉంది. అందరికీ ఛాన్స్ ఉంది. సో వర్ష డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, అనుష డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, సుభాష్ అండ్ ఆదిత్య ఇప్పటిదాకా చాలా బాగా ఆడిన మీకు కూడా అవకాశం ఉంది అండ్ సూపర్ గా ఆడుతున్న నీకు కూడా అవకాశం ఉంది నసీర్. ఓకేనా? ఎస్ సార్. Here comes the 100 points question. కాబట్టి జాగ్రత్త. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే ప్రశ్న మీ అందరి కోసం. రెడీయా? మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున మహాత్మా గాంధీ ఏ సిటీలో ఉన్నారు? బజర్ నొక్కింది వర్ష. యువర్ ఆన్సర్ ప్లీజ్. వర్ష బజర్ నొక్కేసి ఏమీ చెప్పకనే ఉండిపోయావు. ఎందుకు అలా చేసావు? ఆన్సర్ తెలిసేస్తుందేమో నొక్కేసావు ముందరే. తెలుసా నీకు? వర్ష -50. Any other guesses? బెంగాల్. Calcutta. Kolkata is the right answer. దేశ విభజన కాకూడదు అని మహాత్మా గాంధీ
అప్పుడు నిరాహార దీక్షలో ఉన్నారు కోల్కతాలో. వెల్, మొత్తానికి అన్ని క్వశ్చన్స్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఫైనలీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఛాంపియన్ 85 పాయింట్స్ తో జమ్మలమడుగు నుంచి వచ్చిన నజీర్. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఆల్ ది సర్ప్రైజెస్ ఎవరా అనుకుంటున్న టైంలో మొత్తానికి చూస్తుండగానే నజీర్ అయిపోయాడు వాళ్ళ ఛాంపియన్. మరి అక్కడెందుకు వచ్చేసే నజీర్, కమాన్ లెట్స్ సెలబ్రేట్. వెరీ వెరీ వెల్ డన్. చెప్పండి, ఎలా అనిపిస్తుందమ్మా? హ్యాపీగా ఉంది సార్. హ్యాపీగా ఉంది. మీరు అంటున్నారు తను గెలుస్తాడని చెప్పి అనుకున్నాను, కానీ ఇక్కడ ఆదిత్య కాంపిటీషన్ చూసి కొంచెం ఇది సుభాష్ కూడా చాలా బాగా ఆడాడు. సుభాష్ చాలా బాగా ఆడాడు, ఆదిత్య చాలా బాగా ఆడాడు. సో కొంచెం భయపడ్డారు మీరు మధ్యలో. అవునండి. బట్ లాస్ట్ చాలా హ్యాపీ థ్రిల్ అయ్యారు అనమాట. నజీర్, నువ్వు అనుకున్నావు గెలుస్తావని? లేదు, వాళ్ళందరూ నాకు గట్టి పోటీ ఇచ్చారు. నేను విన్ అవుతానని అనుకోలేదు, కానీ లాస్ట్ మినిట్ లో ఛాంపియన్ అయిపోయావు మొత్తానికి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యు అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికెట్. ఇవాల్టి ఛాంపియన్ నజీర్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో నజీర్, మొత్తానికి మొదట్లో అనుకున్నట్టుగానే జమ్మలమడుగు ఛాంపియన్ అయిపోయావు. మళ్ళీ నువ్వు మీ ఊరి పేరు నిలబెట్టేశావు. ఎస్. మరి ఆట ఇక్కడతో అయిపోలేదుగా? లేదు, ముందుంది. ఏమిటది? ముసల్లా పండుగ. కాదు, ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్. ఆడేస్తావా బాగా అక్కడ కూడా? ఎస్ సార్. గెలిచేస్తావా? ఎస్ సార్. అక్షరాల 1,00,000 రూపాయలు మరియు ప్రెస్టీజియస్ ట్రోఫీ. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఫస్ట్ నుంచి కొంచెం డల్ అయినప్పటికీ మధ్యలో పుంజుకుని అందుకుని అందరినీ దాటేసి ముందుకు వచ్చేసి నజీర్ అయిపోయాడు ఇవాల్టి ఛాంపియన్. మరి ఇలాంటి మరొక చక్కటి ఫిల్మ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.